ఆదికాండము 10వ అధ్యాయం 1వ వచనం నుండి 32వ వచనం వరకు. ఇది నోవాహు కుమారులగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జలప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తుబాలు, మేషేకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రిఫతు, తోగర్మా అనువారు. యావాను కుమారులు ఏలిషా, తార్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిశ్రయీము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు షెబా, హవీలా, సబ్దా, రాయామా, సబ్దాకా అనువారు. రాయామా కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఇండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అనులోలోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరునకు బయలుదేరి వెళ్లి నినివేను, రహోబేతీరును, కాలాహును, నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిశ్రయీము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నప్తుహీయులను, పత్రుసీయులను, కస్లుహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, మెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమెర్రా, అద్మా, సెబోయీములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షాతు, లూదు, అరామనువారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతేరు, మాషానువారు. అర్పక్షత్తు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షేలాపును, హషర్మావేతును, ఎరేహును, హాదోరమును, ఊజాలును, దిక్లాను, ఓబాలును, అబీమాయేలును, షేబాను, ఓఫేరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సఫారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను.